తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపు 2 వారాల పైన గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గ్రామంలోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తే ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాప అదృశ్యమైన రోజు జూన్ 6న పాప 11 గంటల 50 నిమిషాలు ఆ టైంలో మిస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా 12 నుండి 12 గంటల 30 నిమిషాలు ఈ అరగంట టైంలోనే ఆ ఊరికి చెందిన పాపారావు అనే వ్యక్తికి పాప కనిపించడం, ఆ వ్యక్తి పాప దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కుక్క దాడి చేస్తుందని భయపడి ఈ వ్యక్తి వేరే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ వ్యక్తి పాప వాళ్ళ ఇంటికి వెళ్లి పాప తల్లితో పాప గురించి అడిగితే భవానీ తోటలో పనిచేస్తున్న తన భర్తకి ఫోన్ చేసి అడిగితే అప్పుడు అర్థమైంది పాప మిస్ అయిందని. ఇదంతా 12 నుండి 12:30 టైంలోనే జరిగింది. సో వెంటనే పేరెంట్స్ అలర్ట్ అయ్యి పాపను వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత పాప ఎవరికి దొరకలేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం పాప 12 గంటల 30 నిమిషాల లోపలే మిస్ అయింది. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మిస్టరీ జరిగి పాప కనిపించకుండా పోయింది. పాప మిస్ అయినప్పటి నుంచి పాపతో పాటే కుక్క కూడా అడవిలోకి వెళ్ళిందని అందరూ భావించారు. అయితే వారి పెంపుడు కుక్క గ్రామంలోని ఒక వినాయకుడి ఆలయం సమీపంలో 12 గంటల 42 నిమిషాలకు మెయిన్ రోడ్డుపై ఒంటరిగా అలజడిగా తిరుగుతూ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ పాప అదృశ్యమైన 15 నిమిషాలకే కుక్క ఊరిలోకి ఎలా వచ్చింది? అక్కడి నుంచి మళ్ళీ అది అడవిలోకి ఎప్పుడు వెళ్ళింది? పాపతో పాటు అడవిలోకి వెళ్ళిందని భావించిన కుక్క అంత తక్కువ సమయంలోనే తిరిగి ఊరిలోకి ఎలా వచ్చింది? ఒకవేళ పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆ వాహనం వెనకనో లేదా ఆ మనుషుల వెనకనో పరిగెత్తుకుంటూ అది రోడ్డుపైకి వచ్చిందా అనే కోణంలో పోలీసులు ఆ 12 గంటల 42 నిమిషాల సమయం ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 9న తిరిగి ఇంటి దగ్గరకు వచ్చే ముందు వరకు కుక్క ఎక్కడ ఉంది అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన పెంపుడు కుక్కకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత గారు తెలిపిన వివరాల ప్రకారం ఈ రిపోర్ట్ ద్వారా కుక్కకు అడవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందా లేదా ఎవరైనా దానికి విషం పెట్టారా అనే విషయాలు క్లియర్ అవుతాయి. ఇది కేసు దర్యాప్తుకు చాలా కీలకం కానుంది. మరోవైపు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కీలక వ్యాఖ్యలు చేశారు. పాప అంత దూరం ఒంటరిగా అడవిలోకి వెళ్లే అవకాశం చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు. అడవిలో క్రూర జంతువులు లేదా కొండ చిలువలు దాడి చేసి ఉంటే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలైన లైక్ దుస్తులు లేదా ఇతర ఆనవాళ్లు దొరికి ఉండాలి అని గ్రామస్తులు కూడా అనుమానిస్తున్నారు. లోకల్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అధునాతన టెక్నాలజీ, డ్రోన్ కెమెరాలు మరియు థర్మల్ ఇమేజింగ్ సాయంతో కొండ ప్రాంతాలు, జీడి మామిడి తోటలు, పామాయిల్ తోటలను గాలిస్తూనే ఉన్నారు. అండ్ ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులు ఇప్పుడు కేవలం అడవి వైపు మాత్రమే కాకుండా హ్యూమన్ కిడ్నాప్, మనుషులు ఎవరైనా ఎత్తుకెళ్లారా లేదా కుటుంబం, స్థానిక గొడవల కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ చుట్టుపక్కల గ్రామాల వాసులను, తోటలో పనిచేసే కూలీలను కూడా విచారిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జాను కుటుంబ సభ్యులతో మాట్లాడి పాప ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని శక్తులు ఒడ్డుతుందని హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, పాప మిస్సింగ్ కేసుపై మీకున్న డౌట్స్ అండ్ సొల్యూషన్స్ కామెంట్ చేయండి.